ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। Get ready for Tadasana. Hands and heels to go up, inhaling. అక్కడ ఆన్ చేయండి. చేసారా? Hands and heels to go up, inhaling. Come on. చేతులు చెవులకి సింక్ అయ్యేదాకా శ్వాస తీసుకుంటూనే ఉంటాం. అక్కడి నుంచి బ్రీతింగ్ నార్మల్. ఫింగర్స్ ఓపెన్ చేయండి. కాలి మునివేళ్ల మీద నుంచునే ప్రయత్నం. పొట్ట ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది, గమనించండి. పిక్కలు, తొడలు, పొత్తి కడుపు, కడుపు కండరాలు, ఛాతి, భుజాలు, చేతి కండరాలు, చేతులు, అరచేతులు, చేతి వేళ్ళు మొత్తం సాగుతున్నాయి, గమనించండి. రక్తం ఉరకలెత్తుతుంది. మోకాళ్ళ మీద స్వింగ్ చేయండి. టోస్ డైరెక్ట్గా టచ్ అవ్వాలి, పాయింటెడ్గా టచ్ అవ్వాలి. బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్ మటుమాయం. ఈ రెండు లేవు అంటే స్ట్రెస్, స్ట్రెయిన్ ఎగిరిపోతాయి బాడీలోంచి. దేనికి స్ట్రెస్ ఫీల్ అవ్వరు. స్ట్రెస్ ఫీల్ అవ్వనప్పుడు మీ తీసుకునే డెసిషన్ అంత కరెక్ట్గా ఉంటుంది. స్ట్రెస్ మీద తీసుకునే డెసిషన్ ఎప్పుడైనా తప్పే. ఇంటర్లైజ్ ద ఫింగర్స్, పామ్స్ ఫేసింగ్ ది స్ట్రెచ్. మాటలు తడబడుతున్నాయి ఎందుకండి? నిన్న భగవద్గీత ఎఫెక్ట్. ఎవరు రాలేదు. లాగండి. Bend to the right, exhaling. Inhaling up. To the left. Inhaling up. నా చేతులు స్ట్రైట్గానే ఉంచమ్మా. To the right. Come up. To the left. Come up. Release the hands. Slowly come back, exhaling. నేను ఆన్లైన్ వచ్చాను కానీ మనకి ముగ్గురికి గంట పట్టిందండి. మనం 2 సార్లు చదివామన్నా. మీకు ముందు చదివిన టైం చాలా ఇబ్బంది చేశారు, దానివల్ల టైం పట్టింది. హరే కృష్ణ. హ్యాండ్స్ రొటేట్ చేద్దాం. రొటేషన్ ఏంటి మిస్ అయిపోయింది సార్. కటి చక్రాసన్. లాగండి చేతులు. Turn to the right, exhaling.
నడుము తిరిగిపోతుందండి, ట్విస్ట్ అయిపోతుంది. చక్రంలాగా తిరుగుతుంది నడుము, గమనించండి. మీ కాన్సన్ట్రేషన్ నడుము మీదే. Release the right hand, then the left. Come back. Change. Left hand back of your body. Right hand catching the left shoulder. Chin on the wrist. Elbow raised. తిరగండి. వాస్ని నన్ను చూడాలి, నన్ను చూడాలి. తిరగండి. నేను రాదే రాదని చూస్తున్నా. Release the left, then the right. Come back. Hands down. హ్యాండ్స్ రొటేట్ చేద్దాం. లెగ్స్ 1 feet apart. పిడికిలు బిగించండి. మణికట్టు దగ్గర రొటేట్ చేద్దాం. శ్వాస వినిపించట్లేదు. రివర్స్. హ్యాండ్స్ డౌన్, ఎక్సేలింగ్, అప్ ఇన్హేలింగ్. రెండు పిడికిళ్ళు తల దగ్గర కలవాలి. రొటేట్ చేయండి. కాన్సన్ట్రేషన్ భుజాల మీద పెట్టండి. భుజాల నొప్పులు మటుమాయం. ఫ్రోజన్ షోల్డర్స్ అన్ఫ్రీజ్ అవుతాయి. కాలర్ బోన్ ప్రాబ్లమ్స్ ఛాన్సే లేదు. మెడ నొప్పులు మటుమాయం. రివర్స్. కిందకు వచ్చాక రివర్స్, పైనుంచే రివర్సా? యూటర్న్ ఎక్కడుంటే అక్కడ చెప్తాను. చేతులు స్ట్రైట్గా, దుర్గా చేతులు స్ట్రైట్గా తిప్పండి. ఓ మేడం, ఇది ఇలా పెట్టారా? తిప్పండి పైకి, 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 పైకి. ఇక్కడ సెపరేట్, ఇక్కడ సెపరేట్ స్ట్రైట్ అవుతున్నాయి. ఇక్కడ బెండ్ చేస్తున్నారు. మో చెయ్యి బెండ్ అవ్వకూడదు. సింగిల్ పీస్. బెండ్ చేయొద్దు, బెండ్ చేయొద్దు. ఇక్కడి నుంచి ఇలా వచ్చేయండి అంతే. Relax. Get ready for Vrukshasana. Be on the right leg. Raise the left leg up. Hands to go up, inhaling. లాగండి చేతుల పైకి, స్ట్రైట్. ఇవి లాక్ చేస్తే, ముద్ర అంటేనే ఇది లాక్ చేస్తున్నాం. లాక్ చేసినప్పుడు పైకి లాగడానికి ఈజీగా ఉంటుంది. బొటన వేళ్ళు లాక్ చేయండి. ఇంకా బొటన వేళ్ళు లాక్ చేయమని చెప్తున్నా. వినపట్లేదు, ఎవరికి వినపట్లేదండి. బాబు, అయ్యా, బొటన వేళ్ళు లాక్ చేయమంటే ఏంది? ఇదేంది? అభ్యుదయం పార్టీ అన్న టైప్లో. అరే, ఈ రెండు లాక్ చేయలేరా? Come back, relax. Leg change. Be on the left leg. Be on the. Ante correct. Right leg up. కాలు ఎల్ షేప్ వచ్చేయాలి. చేతులు లాగండి, లాగండి పైకి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఛాన్స్ లేదు. లెగ్స్ స్ట్రెంథన్ అవుతున్నాయి. ఒక్కొక్క ఆసనానికి మల్టిపుల్ బెనిఫిట్స్ అండి. రిలీజ్ అండ్ రిలాక్స్. హస్తపాదాసన. లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ లెఫ్ట్ హిప్. రైజ్ ది లెఫ్ట్ లెగ్ అప్. క్యాచ్ ది లెఫ్ట్ టో విత్ ది రైట్ హ్యాండ్. స్ట్రైట్ అండ్ ది లెగ్. వెరికోస్ వెయిన్స్ తో సహా మటుమాయం. వెయిన్స్ లోపలికి వెళ్ళిపోతాయండి, ఛాన్సే లేదు. గ్రీన్గా బయటికి వస్తుంటాయి. కలర్ మారిపోతుంది బయటికి, చర్మం అది తుడిచిపెట్టుకుపోతుంది. కమ్ బ్యాక్. లెగ్ చేంజ్.
Beyond the left leg. Raise the right leg up. Catch the right toe with the left hand. Straighten the leg. Raise చేయండి. స్ట్రైట్ అయిపోయాక రేస్ చేయాలి. ఏంది సుమిత్ర కష్టపడుతుంది. బాడీ స్ట్రైట్. లేకపోతే కాలు లేపితే బాడీ స్ట్రైట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా పైకి మా బాడీ ఇలా మీరు కాలు లేపారంటే ఆటోమేటిక్గా బాడీ స్ట్రైట్ అయిపోద్ది. పాదహస్తాసన వేరియేషన్స్. హీల్స్ టుగెదర్, లెగ్స్ అపార్ట్. వి షేప్లో పెట్టండి. Hands to go up, inhaling. Bend at the hip. Catch the toes. Touch the toes. ఎట్టి పరిస్థితిలో మోకాళ్ళు బెండ్ చేయొద్దు. With an exhalation, palms on the ground. Catch the ankles from behind with a deep exhalation, forehead to the knee. Inhaling, slowly come up. Hands down, exhaling. Krishna Paramatma posture. Beyond the left leg, right leg ni left leg పక్కన పెట్టండి. Smile on the face. ఇటు దూరంగా ఆ కాలు ఇటు. Face straight. ఇటువైపు చూడు. చేతులు అలా ఉంచి ఫేస్. Get ready for Garudasana. చేతులు పెన వేసుకోవాలి. రైట్ రిస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోండి. రైట్ రిస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో. వీలైతే తొడల మధ్యలో కూడా గ్యాప్ లేకుండా కవర్ చేయండి. ఎంత గొప్పగా ఉంటుందో ఈ పోస్చర్. మొత్తం బాడీ అంతా గ్యాప్ లేకుండా సింగిల్ లైన్ లో ఉంటుంది చూడండి. గరుడాసన. Come back. Leg change. Left leg beside the right. Smile on the face. మీరు ఇలా పెట్టండి. చేతులు ముందు ఇక్కడ ఇలా పెట్టండి. ఇలా పెట్టండి. స్మైల్ స్మైల్ స్మైల్. చేతులు క్రాస్ పెట్టుకుంటారు. బాడీ అసలు అది Get ready for Garudasana. Left wrist ni right hand తో క్యాచ్ చేయాలి. లెఫ్ట్ ని రైట్ తో తొడల మధ్యలో గ్యాప్ లేకుండా కవర్ చేయండి. Come back. Get ready for Trikonasana variations. Jump and separate your legs. కాళ్ళు స్ట్రెచ్ చేయండి. చేతులు లాగండి. రైట్ హ్యాండ్ టు ది లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ టు ది రైట్ లెగ్. నాకెక్కడ శ్వాస వినిపించట్లేదు. శ్వాస వినిపించాలి నాకు. రావాలి రావాలి. ప్రతిసారి పైకి లేవండి. ప్రతిసారి పైకి లేవాలి.
ఇంత గాలిలో మన గాలి రావట్లేదేంటి? శ్వాస వినిపించట్లేదు, నాకు వినిపించడం లేదు. అదే రాజుగారు నన్ను దోషించేలాగున్నాడు. సుహాసిని ఎక్కడా? జలుబులో ఇంకా బయటికి రావాలిగా, ముక్కులో ఉన్నది బయటికి రావాలి కదా. మరి డౌటే ఉంది, జలుబు చేస్తే ఇంకా అది బయటకు వచ్చేయాలి 10 సార్లు. నోరిప్పారంటే ఇక సౌండ్ రాదు. కమ్ బ్యాక్ అండ్ రిలాక్స్, జంప్ అండ్ కమ్ బ్యాక్. Get ready for Mayurasana. Right leg forward. Hands stretched straight. Shoulder level. Bend your body. Look straight. Look straight. Look straight. తొందర ఎందుకు? కాలు ఎత్తడానికి కాలు ఇక్కడే ఉంది. మన బాడీ బెండ్ అయ్యే కొద్దీ కాలు లిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఫైనల్లీ లిఫ్ట్. మా అటు నుంచి రండి, ఇట్లా లాక్ చేసింది. హ్యాండ్స్ ఇన్ నమస్కార్ ముద్ర. రిలీజ్ ది హ్యాండ్స్, కమ్ బ్యాక్. చేతులు అలాగే ఉంచండి. లెగ్ చేంజ్. బెండ్ యువర్ బాడీ ఫార్వర్డ్. లుక్ స్ట్రైట్. రైజ్ ది రైట్ లెగ్ అప్. హ్యాండ్స్ ఇన్ నమస్కార్ ముద్ర. Release the hands. Come back. Relax your shoulders. Get ready for Virasana. Right leg forward. Hands stretched straight. Bend at the knee. బాడీని బ్యాక్ తీసుకోండి. బాడీని బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. బాడీ మోకాలు మాత్రమే బెండ్. హ్యాండ్స్ ఇన్ నమస్కార్ ముద్ర. రిలీజ్ ది హ్యాండ్స్. కమ్ బ్యాక్. లెగ్ చేంజ్. బెండ్ ఎట్ ద నీ. హ్యాండ్స్ ఇన్ నమస్కార్ ముద్ర. Release the hands. Come back. Relax. Another? Neck exercise. Legs 1 feet apart, hands on the hips. Inhaling, look up. Exhaling down. Chin to the chest. గడ్డాన్ని ఛాతీకి అదిమి పట్టండి. మెడ దగ్గర నర్వస్ సిస్టమ్ స్ట్రెచ్ అవుతుంది, గమనించండి. మెడ నొప్పులు మొటుమాయం. నొక్కండి గట్టిగా గడ్డాన్ని. ఛాతీ కేసి నొక్కండి. ఇన్హేలింగ్, లుక్ అప్, కమ్ అప్. ఎక్సేలింగ్ బ్యాక్. బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ టు టచ్ ది బ్యాక్ బోన్. గొంతు దగ్గర నర్వస్ సిస్టమ్ సాగుతుంది. థైరాయిడ్ కి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కి ఛాన్సే లేదు. మైక్రో నర్వస్ సిస్టమ్ లోకి ఫ్లోడా బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. ఇన్హేలింగ్, కమ్ అప్. ఎక్సేలింగ్ డౌన్. ఇన్హేలింగ్, కమ్ అప్. ఎక్సేలింగ్ బ్యాక్. ఇన్హేలింగ్, కమ్ అప్. ఎక్సేలింగ్ డౌన్. ఇన్హేలింగ్, నార్మల్ పొజిషన్. రైట్ కి లెఫ్ట్ కి టర్న్ చేద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. టర్న్ యువర్ హెడ్ టు ది రైట్. భుజము గడ్డము ఒక లైన్లోకి వచ్చేయాలి. జస్ట్ టర్న్ చేసాము. లెఫ్ట్ సైడ్ నెక్ ట్విస్ట్ అవుతుంది, గమనించండి. నెక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని మటుమాయం. కంఠం శంఖంలాగా తయారవుతుంది. ఇన్హేలింగ్, కమ్ బ్యాక్. ఎక్సేలింగ్ టు ది లెఫ్ట్. వెనక్కి చూడగలగాలి. ఎంత వీలైతే అంత తిప్పండి. నర్వస్ సిస్టమ్ ట్విస్ట్ అవుతుంది రైట్ సైడ్. ఇప్పుడు ఇన్హేలింగ్, కమ్ బ్యాక్. దుర్గా, మీరు తల స్ట్రైట్ ఉంచండి.
ఈ మనం ఓన్లీ టర్న్ చేస్తున్నాం, రొటేషన్ కాదు. టర్న్ టు ది రైట్, కమ్ బ్యాక్ టు ది లెఫ్ట్. కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా, మెడ దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. ఏదో చేయడం వేరు, కాన్సన్ట్రేట్ చేస్తూ చేయడం వేరు. కాన్సన్ట్రేట్ చేస్తుంటే 1000% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కమ్ బ్యాక్, 360 డిగ్రీ రొటేషన్ చేద్దాం. శ్వాస దీర్ఘంగా తీసుకోండి. శ్వాసని విడిచిపెడుతూ గడ్డం ఛాతీకి. ఇప్పుడు రైట్ ఇయర్ రైట్ షోల్డర్కి, షోల్డర్ ఎత్తకుండా బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ టు ది బ్యాక్ బోన్, లెఫ్ట్ ఇయర్ టు ది లెఫ్ట్ షోల్డర్, chin to the chest. సెకండ్ రౌండ్ రైట్. కళ్ళు ఓపెన్ చేసి చూడండి. ఇలా వెనక్కి తిప్పినప్పుడు ఆకాశం అంతా మన దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది, గమనించండి. లెఫ్ట్ డౌన్, రైట్ బ్యాక్, లెఫ్ట్ చెస్ట్, రివర్స్, లెఫ్ట్ బ్యాక్, రైట్ చెస్ట్. ఎవరిది నాకు శ్వాస వినిపించట్లేదు. నేను కాషన్ ఇవ్వకుండా ఇప్పుడు శ్వాసతో చేస్తాను. Come back and relax. మోకాళ్ళకి చేద్దాము. లెగ్స్ టుగెదర్, హ్యాండ్స్ రొటేట్ చేసి అరచేతుల్ని మోకాలు చిప్ప మీద పెట్టండి. ఫింగర్స్ అన్నీ ఓపెన్గా ఉంటాయి. ఆ ఫింగర్స్ అన్నిటిని ఇప్పుడు క్లోజ్ చేయండి. మోకాలు చిప్ప చుట్టూరా ఇలా గ్రిప్ తీసుకుంటున్నాం మనం. బాడీ బెండ్ చేయమా, అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూమెంట్ ఇస్తాం. వీలైతే కూర్చోండి, ఎంత వీలైతే అంతే చేయండి. కంపల్సరీ కూర్చోవాలని ఏం లేదు. మోకాళ్ళ నొప్పులుంటే ప్రాబ్లం వస్తుంది. ఆ మోకాళ్ళ నొప్పులు తీసేయడానికి ఇది చేస్తున్నాం. మీ అరచేతికి మోకాలి చిప్ప, మోకాలి స్పర్శ మీకు తెలుస్తుంది, గమనించండి. అందుకే అంత గట్టిగా అదిమి పట్టుకుంటాం. అరచేతికి ఆ స్పర్శ, ఆ మూమెంట్ తెలుస్తుంది. బా, ఏమన్నా సౌండ్ వస్తున్నాయి తల్లి. అనుపమకు మామూలు సౌండ్ రావు, ఏదో చెట్ల కొమ్మలు ఎరగొట్టినట్టే వస్తుంది. క్లాక్ వైజ్ రొటేషన్ చేద్దాం, రెండు కలిపి. స్లో మూమెంట్ దుర్గా, స్లోగా. స్ట్రైట్గా చూడండి, మోకాళ్ళు చూడద్దు. మోకాళ్ళ నొప్పులు మటుమాయం. తొడల దగ్గర ఉన్న కొవ్వు కరిగి ఫ్లూయిడ్ స్టేట్లోకి వచ్చి మోకాళ్ళ దగ్గరకు వచ్చి డిపాజిట్ అయిపోతుంది, గుజ్జుగా మారుతుంది. మోకాళ్ళ నొప్పులకి ఛాన్సే లేదు. రివర్స్. నేను చెప్పినంత ఈజీ కాదు, ఇది చేస్తే నాకు రాలేదే అనుకోదు. 90 days ప్రోగ్రామ్ అండి. ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 90 days ప్రోగ్రామ్. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం ఆ 3 doses పడాల్సిందే. Come back and relax. మన బాడీలో ఉన్న ప్రతి రుగ్మతికి, ప్రతి డిసీజ్కి భగవద్గీతలో ఆన్సర్ ఉంది. దాన్ని పలకడమే కదా ఆన్సరు. స్టెరాయిడ్స్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. మిడిల్ పోర్షన్ ని రొటేట్ చేద్దాం. లెగ్స్ 1 feet apart, హ్యాండ్స్ ఆన్ ది హిప్స్, లుక్ స్ట్రైట్ అండ్ కాన్సన్ట్రేట్. తలకి సంబంధం లేదు, ఓన్లీ మిడిల్ పోర్షన్ రొటేట్ చేస్తున్నాం క్లాక్ వైజ్. ఎవరిని కామెంట్ చేయండి, నేను ఇంకా చాలు కామెంట్ చేసి 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 అలసిపోయింది నేను కూడా. మిడిల్ పోర్షన్ మాత్రమే రొటేట్ అవ్వాలి. అంటే తీక్షణంగా ఒక స్ట్రైట్గా ఉన్న ఆబ్జెక్ట్ మీద, ఆ గ్రీనరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే తల తిరగదు, ఓన్లీ మిడిల్ పోర్షన్ మాత్రమే తిరుగుతుంది. రివర్స్. రాజుగారు నేను చెప్పేది మీకు ఎక్కుతుందా, చెవులకి వెళ్తుందా, బ్రెయిన్ దాకా వెళ్తుందా, వెళ్ళట్లేదా? వెళ్తే అలా ఎందుకు చేస్తారు?
అదే 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 మా వద్దు, నీ టైం వేస్ట్ చేయదు. నేను కామెంట్ చేశాను, ఆయన పట్టించుకుంటే చేస్తారు, లేకపోతే ఆయన స్టైల్లో ఆయన చేస్తారు. కమ్ బ్యాక్, రిలాక్స్. బెంచ్ పోస్చర్. మరి బెంచ్ పోసేది సరిగ్గా మా చచ్చేవరా అనిపిస్తుందా? మీరు చేయకండి మా, అంత నొప్పి ఉంటే చేయకండి. ఇది మనం ఎవ్వరం చేయం, స్టేజ్ మీద రాజుగారు మాత్రమే చేస్తారు. నేను ఛాంపియన్ అన్నారుగా, నేను ఛాంపియన్ అన్నారుగా, ఆయనే చేస్తారు. నాకు బెంచ్ కనిపించట్లేదు. ఇది కూడా బెండ్ చేయండి, ఇది కూడా కొంచెం బెండ్ చేయండి. అరే తల బెండ్ చేస్తారు. ఏది వెంకటేశ్వర పడుతున్నారా? చేయండి, రిపీట్. మాటలు వస్తున్నాయి. మీ శక్తానుసారం మాత్రమే చేయండి. టెన్ టైమ్స్ జంప్ చేద్దాం. కాలు అలా మార్చుకోవడం కాదు, నాకు బాడీ జంప్ రావాలి. ఒక్క సెకండ్ మొత్తం గాలిలో ఉంటుంది, చేతుల మీదే సపోర్ట్ ఉంటున్నాం. ఎస్ ఎస్, ఇంకా కాలు ముందుకు రానిమ్మా, కాలు చేతుల మధ్యలోకి వచ్చేయాలి మీకు. అక్కడక్కడ ఏంది, ఏదో పిల్లలకి టబ్ వేసి నీళ్ళలో కూడుకుంటారు అన్నట్టుంది. అరే కాలు ముందుకు రానిమ్మా, కొంచెం ముందుగా రావాలి. వస్తుంది వస్తుంది. గెట్ రెడీ ఫర్ సూర్య నమస్కార్. దానికోసం ఇది. రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి. నేను ఎంత కోపంతో చూస్తున్నాడు ఆయన. నువ్వేంది నీ సంగతి ఏం చూస్తా అన్నట్టు. మీ స్కూల్లో మీ పిల్లలకి చూసుకోండి, నన్ను కాదు. ఎస్ నేను చేయట్లేగా, చేయమన్నారు కాదు. కెమెరా ఇటు పెడతా. ఇది ఫస్ట్ రౌండ్ ఇటు, తర్వాత అటు తిరుగుద్ది, ఏం కంగారు లేదు. ఓం సూర్యాయ నమః. ఎంత గట్టిగా రావాలి ఆ సౌండ్ అందరూ. ఓం సూర్యాయ నమః. ఇన్హేలింగ్ అప్, స్ట్రైట్ అప్, స్ట్రైట్ అప్ అన్నాను, బెండ్ అవ్వలేదు. కంగారు పడిపోతారే. బెండ్ బ్యాక్వర్డ్స్. Inhaling, come up. Bend forward. Palms on the sides of the legs. Take the right leg back. Bend at the left knee. Knee outside the hands. కాలు ఎక్కడ ఉంది, చేతులు ఎక్కడ ఉన్నాయి? కాలు ఎక్కడ ఉంది, చేతులు ఎక్కడ ఉన్నాయి? ముందు తీసుకోండి చేయని కాలుని. మీరే కాలు ముందుకు తీసుకోండి. ఇంకా రావాలి రావాలి, అలాగే లాగండి. ఇది కాంప్రమైజ్ చేతులు వెనక్కి. ఫోర్ హెడ్ టు ది గ్రౌండ్. ఇన్హేలింగ్ అప్. పర్వతాసన్. జాయిన్ ది లెగ్స్ టుగెదర్. బ్యూటిఫుల్ త్రికోణం. తలని రెండు చేతుల మధ్యలోంచి లోపలికి వేసేయండి. నీస్ ఆన్ ది గ్రౌండ్, చెస్ట్ ఆన్ ది గ్రౌండ్, హోల్ బాడీ ఆన్ ది గ్రౌండ్. Bhujangasana followed by Sarpasana without support of hands. Rise up. Take the support.
On the knees. Jump and come up in mountain posture. This time right leg forward. Look up. Forehead to touch the ground. Inhaling up. Join the left leg to the right. Catch the ankle from behind with a deep exhalation. Forehead to the knee. Inhaling, come up. Rotate your hands. Come back in Namaskar Mudra. Om Adityaya Namaha. Start. నేనేం చెప్పట్లేదు, చేయాలి. అందరూ ఒక రిథమ్ మెయింటైన్ అవ్వాలి. Get ready. Om Bhaskaraya Namaha. అందరూ ఒకేసారి సింక్ అవ్వాలి. చెప్పకుండా సింక్ అవ్వాలి. కాదు కదా, అది మెయింటైన్ అవ్వాలని. అవ్వదు అనే ఛాన్స్ లేదమ్మా. ఫస్ట్దే కరెక్ట్గా ఉంటుంది. స్లోగానే చేద్దాం. దీన్ని ఫాస్ట్ టైం పరిగెత్తించట్లేదు. ఓం హిరణ్యగర్భాయ నమః. రిలాక్స్. శవాసన్ 2 సెట్స్ అయిపోయినాయి. శవాసన్. Take 3 deep inhalations. Normalize your breathing. 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. నార్మల్ అయిపోతుంది బ్రీతింగ్. అరచేతులు ఆకాశానికి. రాజుగారు, అరే మీ శక్తి అంతా కిందకి ధారపోసేయండి, నాకేంటి. Legs together, hands touching the body. Raise both the legs up 30 degrees. డైరెక్ట్ గా పొత్తి కడుపు కండరాల మీద ఇంపాక్ట్. 30, ఓన్లీ 30. మా అక్కగారు ఇద్దరు మామూలుగా లేరు. 60, 90. బా బ్యూటిఫుల్ అండి. కింద సపోర్ట్ వద్దమ్మా. చేతులతో సపోర్ట్ ఇవ్వకండి వీలైనంత వరకు. సర్వాంగాసన్.
నడుముకి సపోర్ట్, చేతులు సపోర్ట్ ఇచ్చి మొత్తం నడుముని పైకి లేపండి. లేపండి. బా బ్యూటిఫుల్. శ్వాసని లెగ్స్ స్ట్రైట్ చేయి నాన్న. చాలు. లెగ్స్ స్ట్రైట్ స్ట్రైట్. అది అది. ఎస్. సపోర్ట్ తీసుకోండి. కాలేదండి. లేపండి. లేపండి. నడుముని లేపండి పైకి. కమాన్. సపోర్ట్ ఇస్తున్నా. లేపండి అమ్మా. లేపండి. లేవాలి. బాడీ లేవాలి. కమాన్. లేవదా? నేను తిరగనా? లేవట్లేదా? వస్తున్నా. మర్యాద చెప్తే రాదు కదా. మీరు కాదు, అది నడుము. మిమ్మల్ని అనట్లేదు. కమాన్. ఇది ఏమైంది? ఏమైంది? వెయిట్ అంతా నేను తీసుకున్నా కదా, మీకేంటి ప్రాబ్లం? అమ్మా అది. అరే తలెత్తద్దు, తలెత్తద్దు. చేతులు లేదు, చేతులు తీసేయండి. హలాసన. చేతుల కిందకి, కాళ్ళు తల వైపు ఎంత వీలైతే టచ్ చేసేయండి. ఎస్ కమాన్ సుహాసిని. బ్యూటిఫుల్. మా అక్కగారు కూడా చేసేస్తారు. స్లోలీ కమ్ బ్యాక్. నడుముకి చేతులు సపోర్ట్ తీసుకోండి. మెల్లిగా నడుముని భూమి మీద ల్యాండ్ చేయండి. దెన్ రిలీజ్ ది లెగ్స్. స్లోగా స్లోగా. మీ బాడీ మొత్తం మీ గ్రిప్లో ఉంది. రిలాక్స్ రిలాక్స్. Legs together, hands touching the body, both the legs up, 30, 60, 90. Cycling చేయండి ఇప్పుడు. సైక్లింగ్. సైకిల్ అంటే రెండు మొత్తం రౌండ్ తిరగాలి కదా. కాలు ప్రతిసారి స్ట్రైట్ అవుతుంది కిందకి. తల ఎత్తద్దు. తల ఎత్తారంటే మెడ మీద ఇంపాక్ట్ పడుతుంది, స్పాండైటిస్కి వెళ్ళిపోతుంది. రివర్స్. Hold the toes. Hold the toes. Toes ని క్యాచ్ చేయండి. మోకాళ్ళు సెపరేట్ అవుతాయి. లాగండి లోపలికి. కాళ్ళని లోపలికి లాగండి. PCOD ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి చెందుతారు లేడీస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతున్నాయి. నౌ స్వింగ్. బటక్స్ పైకి లిఫ్ట్ చేయాలి. స్వింగ్ లో ఆటోమేటిక్గా బటక్స్ పైకి లేవాలి. కిడ్నీస్ 100% సేఫ్ అవుతాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినేషన్ ప్రాబ్లమ్స్ కానీ, యూరిన్లో ప్రోటీన్ లాస్ కానీ మొత్తం క్లీన్ అయిపోతాయి. యూరిన్లో స్మెల్ ఉండదు. యూరినేషన్లో కలర్ మారకుండా ఉంటుంది. బటక్స్ లిఫ్ట్ చేయాలి. పైకి లేవండి. ఆ స్వింగ్లో పైకి లేస్తారు. సుకుమార్ గారు కూడా. అప్పు అది. ఎస్ మేరీ. అది ఆ చిన్న స్వింగ్ చాలమ్మా. ఆ మాత్రం పైకి లేస్తే చాలు. కిడ్నీస్ 100% రిలీజ్ అండ్ రిలాక్స్. అక్కలిద్దరు మాట్లాడేసుకుంటారేంటో. మీరా కూర్చోండమ్మా. కూర్చోండి. పైకి కూర్చోండి. భలే ఉన్నారు. ఇక్కడ దాకా ఒంట్లో బాగాలేనప్పుడు రావడమే చాలా గొప్ప విషయం. అసలు వాతావరణం సరిగ్గా లేదండి.
ఆ ఋతుపవనాలు ఇలా వచ్చినాయన్నారా ఎగిరిపోయితో వాతావరణం మొత్తం మారిపోయింది. అంత సీ చేంజెస్కి బాడీ తట్టుకోదు. లెగ్స్ టుగెదర్, హ్యాండ్స్ చెస్ట్ మీద ఇంటర్లైజ్ చేయండి, చేతులు కట్టేసుకోండి. ఆ చేతుల్ని తల దగ్గర తీసుకెళ్ళండి. ఇన్హేలింగ్ కమ్ అప్, ఇన్హేలింగ్ కమ్ అప్. వస్తుంది వస్తుంది. కాళ్ళకి బోల్ట్ రేటి, కాళ్ళు బోల్ట్ పెట్టారు, కాళ్ళు వదిలేండి. ట్రై చేస్తూనే ఉండండి, ట్రై చేస్తూనే ఉండండి. ప్రయత్న లోపం ఉండకూడదు. ఎంత లేస్తే అంతే, నో ప్రాబ్లం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. అది చేస్తూనే ఉండండి. అది బ్యూటిఫుల్. ఎస్ దుర్గా, పర్ఫెక్ట్. ప్రయత్నం చేస్తున్నారు చాలు. మీ వెనకాల రబ్బర్ బొమ్మను పెట్టారు చూడండి, సుహాసిని. రిలాక్స్, రిలాక్స్. రిలాక్స్ అంటే పొట్ట మీద చేతులు పెట్టుకొని పడుకోవడం కాదు. అది ఇంట్లో నిద్రపోయేటప్పుడు మన ఇష్టం. Get ready for Ashwasan. Legs together, hands stretched at the shoulder level. Bend at the knees. Heels వీలైనంత వరకు బటర్స్కి టచ్ అవ్వాలి. లోపలికి తీసుకోండి. Knees to the right, face to the left. Knees to the right, face to the left. Target ear to touch the ground. Middle portion మళ్ళీ ట్విస్ట్ అయిపోతుంది చూడండి. గుర్రం పడుకున్నా సరే దాని బాడీలో కొవ్వు ఉంచే సమస్య లేదు. అందుకే మనం హార్స్ పవర్తో మెజర్ చేస్తాం స్పీడ్ని. చేంజ్, చేంజ్, లెగ్ చేంజ్. లెగ్స్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్లోకి. కమ్ బ్యాక్, చేంజ్. కమ్ బ్యాక్, చేంజ్. కమ్ బ్యాక్, చేంజ్. రిలాక్స్. ఓర్లో పడుకొని రిలాక్స్ అవ్వండి. ఓర్లో పడుకోండి. Get ready for Dhanurasana. Catch the ankles from behind. Dhanassu. Inhaling, raise your chest up, thighs up. లాగండి, రెండు కలిపి లాగండి. అదే కుమార్ సుహాస్ని థైస్ లేపండి, లాగాలి. ఎట్టనే వస్తా నేను వచ్చేట మొత్తం మిమ్మల్ని మోసుకోలే వెళ్ళిపోతా. నాకు బరువు లేదమ్మా, నేనే ఎత్తానంటే చూడండి నా బాడీనే లోపలంతా డొల్లా. అమ్మా అది పెద్ద లెక్క ఏంటి మీరు అనుకుంటున్నారు? 55 ఆవిడ అనుకుంటున్నారు 55, ఆవిడ 25. నేను 55, నేను ఎక్కడ ఎత్తుతానమ్మా? నాకు స్వింగ్, స్వింగ్, పొట్ట మీద స్వింగ్. అదే సుమాన్, సుమాన్. అనుపమకి పోటీ వెళ్ళిపోవాలి మీరు. సుహాసిని వెళ్ళాలి, మనకి కొవ్వు తగ్గాలి ముందు. మా ఊరికి అంటున్నా సుహాసిని. అది ఎస్ నేను చేశానంటే నేను గాల్లోనే ఉంటాను. నేను చేస్తే మీతో చేయిస్తే అంటలేదు. నాకు పొట్ట ఉంది కాబట్టి నేను ఫుల్ స్వింగ్ అవుతాను.
మరి మీరు నేను స్వింగ్ అవ్వచ్చు, వీళ్ళేంది స్వింగ్ అయ్యేది, వీళ్ళు అవుతున్నారు, మనం ఇంకా అవ్వాలి. గెట్ రెడీ ఫర్ శలభాసన్. హ్యాండ్స్ అండర్ ది థాయిస్. కూర్చొని చెప్పడం ఎంత హ్యాపీగా ఉంది చూడండి నాకు, చేయకుండా డ్రామాలు. రైజ్ ది రైట్ లెగ్ అప్. రేపు స్టేజ్ మీద నేనేం చేయట్లేదు, ఇదే కాషన్స్, ఎక్కడో ఒకసారి మధ్యలో వస్తుంటాను అంతే. సింగిల్ పీస్, బెండ్ అవ్వద్దు, బెండ్ అవ్వడానికి ఛాన్సే లేదు, కాలు సింగిల్ పీస్. డౌన్ ది లెగ్, చేంజ్. డౌన్. రెండు కాళ్ళు కలిపి ఒకసారి శ్వాస తీసుకొని దిగబట్టి రెండు కాళ్ళు పైకి లేపేయండి. గడ్డం పైకెత్తద్దు, కాళ్ళు మాత్రమే లేచిపోవాలి. కాళ్ళకి చేతులకి తొడలకి మధ్యలో మంచి గ్యాప్ రావాలి. గడ్డం కింద పెడతామ్మా, కాళ్ళు లేపండి. ఇప్పుడు లేపాలి, లేపాలి, పైకి వెళ్ళిపోవాలి. 90 degrees వెళ్ళినట్టు లేవాలి, రైజ్ అవ్వాలి. రాదే రాదే, మోకాలు ఎందుకు బెండ్ అయింది, మోకాలు లేదు. అది 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 ఇప్పుడు వచ్చింది చూడండి, ఇప్పుడు వచ్చింది. లేపండి ఇంకా. అప్పుడు అది అది కదా పవర్. రిలాక్స్, రిలాక్స్. లక్ష్మి గారు బాగా చేశారు, ఇప్పుడు దాకా హోల్డ్ చేశారు. చైల్డ్ పోస్చర్. పిల్లలు ఎలా పడుకుంటారు తెలీదా? అందరూ పిల్లల్ని కన్నా తల్లులే కదా. గెట్ రెడీ ఫర్ నౌకాసన్. లెగ్స్ టుగెదర్. ఇంకా అయిందిరా బాబు అనే మెల్లగా, ఇది కొత్తగా. హ్యాండ్ స్ట్రెచ్డ్ స్ట్రైట్. స్వింగ్. మళ్ళీ స్వింగా కదా. ఏంటి నార్మల్గా చెప్తారా? నార్మల్, మీడియం, స్మాల్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఏం లేవు ఇక్కడ. స్వింగ్. చక్కగా ఉయ్యాలు ఊగమంటే ఏంటి ప్రాబ్లము? పొట్ట మీద. చేతులు కాళ్ళు అలాగే పైకి ఉంచండి, చేతులు కాళ్ళు మాత్రం పైకి ఉంచండి. రోల్ 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 రోల్. అది కమాన్, అది కాళ్ళు కాళ్ళు పైకి, అంతే అంతే. బ్యూటిఫుల్ మా, అలాగే జరగండి. ఐ కమాన్ కమాన్ కమాన్. మీరు అనుకరండి, ఎందుకు కొట్టేస్తున్నారు? మ్యాట్ దాకా వచ్చేసి కింద పడితే ఇదా? రండి ఇక్కడ దాకా రండి. కమాన్, కాసేపు ఇటు పెడదాం. అది కమాన్, గో గో. అట్లా చేసుకుంటున్నారు. ఇది యాక్చువల్గా లాన్ అయితే చాలా బాగుంటుంది. అదే కదా, మెత్తగా అట్లయితే గుడిసె తిరిగితే బాగుంటుంది. అలాంటి రౌండ్ రౌండ్ అన్నట్టు రౌండ్ రౌండ్ తిరిగేవాళ్ళు. మా ఇంట్లో 48 mm మ్యాట్. యూఎస్ నుంచి పిల్లలు వస్తున్నారు, వాళ్ళు తినబట్టి దెబ్బ తగలకూడదు అని 20,000 పెట్టి 2 మ్యాట్స్. అలాంటి సెంటర్ ఇక్కడ వేసేద్దామని. మనకి ఎంతమంది వస్తున్నారో తెలియదు. ఇది అక్కడ వేసేస్తుంటే చాలా బ్యూటిఫుల్. కూర్చోండి. లెగ్ సెపరేట్ చేద్దాం. వాళ్ళకి మ్యాచ్ ఉండాలి, ఆధారికి మ్యాచ్ ఉండాలి. ఇప్పుడు జరగండి. కాళ్ళు మాత్రం మీరు వెనకెళ్ళండి, కాళ్ళు మాత్రం మ్యాట్ మీద ఉందాం.
Left hand back, right hand up, look up, inhaling, look up, bend to the left exhaling, catching, toe ni catching. ఇది గ్రిప్ పట్టుకున్నారు అంటే టోని గ్రిప్ పట్టుకుంటే బాడీని ముందుకు లాగి నుదురిని మోకాలకి టచ్ చేయొచ్చు. దీన్ని గ్రిప్ పట్టుకోండి. గ్రిప్ తీసుకోండి. టోని గ్రిప్ తీసుకుంటే బెండ్ అవుతారు, లేదా బెండ్ రాదు. నేను రానా? నేను రానా? వచ్చినా రాదా? ఆకే ఛాలెంజ్ విసిరారా? అది కాదు, ఎందుకు వచ్చింది కదా, వచ్చింది కదా, వచ్చింది కదా, వచ్చింది కదా, ఇంకేంది? ఏం లేదు, గ్యాప్ లేదు. అసలు కాళ్ళు ఇలా పట్టుకున్నారు, తమాషా నాది. ఇది చేసేస్తాను, లెఫ్ట్ చేసేస్తాను సార్. వీల్ పట్టుకోమని పట్టుకుంటాను. రైట్ మిమ్మల్ని చూశాక అది చేస్తారని ఎవరు ఊహించరు. ఊహకి అందకుండా ఉన్నారు మీరు. సూపర్. అసలు మామూలుగా కాదమ్మా, ఆ ఉద్దేశం నూదురు మోకాలకి టచ్ అవ్వట్లేదని. ఇది టచ్ అవ్వడం ఇక్కడ దాకా వెళ్ళిపోతున్నారు. మేము ఇది పట్టుకొని వంగడానికి చేస్తున్నాం. అదే మేము ఇది గ్రిప్ తీసుకొని ముందుకు వెళ్ళడానికే మాకు అవ్వట్లేదు. దాన్ని పట్టుకోండి, దాన్ని ఏదో టచ్ చేసి వదిలేస్తారు, ఏదో ముట్టించుకున్నాట టచ్ అనుకోవాలి. ఇప్పుడు అది మా ఇలా లాగండి, పట్టుకొని దీన్ని పట్టుకొని బాడీని లాగండి ముందుకి. అది స్లోగా వస్తుంది. చేంజ్ పట్టుకోండి, పట్టుకొని గ్రిప్ తీసుకోండి. అది గ్రిప్ తీసుకున్నారు అంటే బాడీ మెల్లగా బెండ్ అయిపోతుంది. Come back. Get ready for Ardha Matsyendrasana. Anti-diabetes. Left heel to touch the right buttock. Right leg across the left knee. ఇది ఇలాగే ఉండాలి. ఇది ఇలా లేవడానికి వీల్లేదు. రెండు చేతులను ఇంటర్లేస్ చేయండి. వేసి ఇప్పుడు నొక్కారు అంటే స్ట్రైట్ అయిపోతుంది. ఏ కాలు పైకి ఉందో అటు తిరగాలి. భుజాలు రెండు ఒక లైన్లోకి తీసుకోండి. ప్యాంక్రియాస్ స్క్వీజ్ అవుతున్నాయి. తొడ భాగం ప్యాంక్రియాస్కి నొక్కుతుంది. సైడ్ ఆఫ్ యువర్ స్టమక్ ప్రెస్సింగ్ టు ది థైస్. ఆ మధ్యలో ఉన్న ప్యాంక్రియాస్ స్క్వీజ్ అవుతున్నాయి. టవల్ని పిండినట్టే మైన్యూట్ డ్రాప్ ఆఫ్ న్యాచురల్ ఇన్సులిన్ గెట్స్ ఇంజెక్టెడ్ ఇన్ టు ది బాడీ. ఈ రోజుకి మనకి డయాబెటీస్తో సంబంధం లేదు. తిరగాలి వెనక్కి, మనక మీరు తిరగాలి. భుజాలు రెండు సమాంతరంగా అయిపోవాలి. Come back, leg change. Right heel to touch the left buttock, left leg across the right knee. అటు కదా, ఏ కాలేజీ పెట్టారు? కరెక్టే పెట్టారా? కాదు కదా, కాదు కదా, అటు అది ఆ లెగ్, అది ఇప్పుడు అటు తిరుగుతారు. అసలు మీరు ఈజీగా ఈ చెయ్యి నుంచి తిప్పండి, ఆ చెయ్యి వెనక్కి పెట్టండి, అది జరగండి. మాతలే మోకాలు పక్కని అట్నుంచి తీసేయి తల్లి. అది టర్న్ అండ్ లుక్ బ్యాక్. అయిపోయింది, అది చాలు. అలా మెల్లగా ఇంప్రూవ్ అవుతారు. ఈ గాలి స్ట్రైట్గా ఉండాలి, ఈ గాలి పాదం ఆనాలి, అప్పుడు కదా క్లారిటీ. అది దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. పర్వాలేదమ్మా, వెనక నుంచి ఈ సపోర్ట్ వచ్చింది, అది చాలు. దట్ ఈస్ గుడ్ ఇనఫ్. సార్ కాలు ఏది పైకి ఉందో అటు నుంచి అటు తిరగదు. అది ఈ చెయ్యి వెనక్కి పెట్టండి. వెనకాల ఉండాలి, సపోర్ట్ ఇవ్వదు. అప్పుడు తిరగండి. అది సార్. కమ్ బ్యాక్. వజ్రాసనం.
క్షిప్త వజ్రాసనం. మోచేతులు సపోర్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది. ట్రై చేయండి. 1 2 3. సుమిత్ర, ఇక్కడ అనుపమ, రాధే రాధే, ముగ్గురు. బా అది మేము పడుకుంటాం. పోయమ్మా అదేదో ఆసనమా. ఎస్ మా ఎస్. సువాసిని కూడా ఏమన్నా కంఫర్ట్లో అసలు మామూలుగా ఉన్నారా. చేయండి అక్కడ ఇప్పుడు చేయండి. ఎంత వీలైతే అంత వెళ్ళండి. వెనక్కి వెళ్ళండి. ఒక చేత్తోనే వెళ్ళండి. నష్టం దాని తర్వాత లెక్క చేయి. మోచేయి వెళ్ళాలి. ఒకటి చేతితో ఒక మోచేయి బెండ్ చేయండి. బెండ్ చేయండి. చేయండి అమ్మా. ఓకే డన్. స్లోగా అలాగే పైకి రండి. స్టేజ్ మీద నలుగురు చేస్తారు, ఇంకెవరు చేయరు. 1 2 3 4 అమ్మా. వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడాలి, రాని వాళ్ళ గురించి రేపు వస్తారు ఎల్లుండి వస్తారు చెప్పద్దు. మాకెందుకు. ఇలాగే ఉండండి. కమా. హ్యాండ్స్ ఆన్ ది హిప్. నువ్వు ఎక్కడ పోయా ఉంటుంది మావిడు ఇప్పుడు. సెవెంటీలో నలుగురు చేసేస్తున్నారు. ఆ ఏజ్కి చేశారు, మనం ఏం చేస్తాం అండి. మీరు చేసే మేము చేస్తున్నామా. కూర్చోండి వజ్రాసనంలో. ప్యాకప్. ఇంకా లోపలికి వెళ్ళమ్మా. సువాసిని కొంచెం ట్రై చేయండి. అది ఇది కదా పొజిషన్. 1 2 3 4 అందరూ చేసేస్తున్నారు ఆల్మోస్ట్. నేను తప్ప అందరూ చేస్తున్నారు. ఇది కమప్. స్లోలీ కమప్. ఏది కొట్టలేదు ఎందుకు తీసుకోండి. సిట్ ఇన్ కంఫర్టబ్లీ ఎనీ ఆసన. ప్రాణ ఆయామ్. ఆక్సిజన్తో లోపల బాడీని ప్రక్షాళన చేద్దాం. సుఖాసనం, వజ్రాసనం, పద్మాసనం. హ్యాండ్స్ ఇన్ చిన్ ముద్ర. థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ టచింగ్ ఈచ్ అదర్ మేకింగ్ ఏ సర్కిల్. మనసుని లాక్ చేస్తున్నామండి. పరిపరి విధాల పరిగెత్తకుండా లాక్ చేశాం. కుట్టేసుకుంటుంది మనసు. ఇప్పుడు ఇంటర్నల్ బాడీలో మనం చేసే ప్రక్రియని మనసు చూసి తరించాలి. భస్త్రిక ప్రాణాయామం. చెస్ట్ లెవెల్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటాం కొండ నాలుక వెనక రంధ్రాల్లోంచి. కంట్రోల్డ్ బ్రీతింగ్. సైనసైటిస్, హెడేక్, మైగ్రేన్, మటుమాయం, న్యూరో సిస్టమ్ మొత్తం ప్రక్షాళనమై యూటర్న్ తీసుకుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు సమూలంగా మటుమాయం. తిరుగులేదండి. బాడీ రైజ్ అవుతుంది, బాడీ ష్రింక్ అవుతుంది. 5 సెకండ్స్ తీసుకుంటే 7 సెకండ్స్ వదలాలి. తల భాగం వరకు ఆక్సిజన్ని తీసుకెళ్ళడం ఆషామాషి కాదండి. అందుకే 5 సెకండ్స్ పడుతుంది అంటున్నా. చెస్ట్ నిండాలా, బాడీ రైజ్ అవుతూ పైకి వెళ్ళాలి కదా. ఇట్ టేక్స్ 5 సెకండ్స్. గమనించండి, థైరాయిడ్కి చెక్ పడుతుంది. మీకు ఇలా గురక లాంటి సౌండ్ వస్తుంది అంటే అక్కడ మీకు ఫ్యాట్ డిపాజిట్స్ ఉన్నాయి అని అర్థం. ఆ ఫ్యాట్ డిపాజిట్స్ కరిగిపోవాల్సిందే. ఆక్సిజన్తో ఆడుకుంటున్నామండి. లోపల ఉన్న గ్యాసెస్తో ఫైర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడికక్కడ భస్మం అయిపోతున్నాయి.
మనమే మన బాడీలోకి పరకాయ ప్రవేశం చేసి మొత్తం చూస్తున్నాం. గమనించండి, భస్త్రిక ప్రాణాయామంలో చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే అక్కడ చెస్ట్ దగ్గర మనం మనోనేత్రంతో చూస్తున్నాము. కొండ నాలుక వెనక రంధ్రాల్లోంచి పైకి వెళ్ళడం మనం చూస్తున్నాము. సైనసైటిస్, మైగ్రేన్ పరిగెత్తేస్తున్నాయి, గమనిస్తున్నాం. మనం మనల్ని తప్పించుకొని పారిపోతున్నాయి మన బాడీలోంచి. చూసేవాళ్ళగా ఏముంది, కళ్ళు మూసుకొని ఏదో చేస్తున్నారు. చేస్తేనే దాని ప్రయోజనం, చూస్తే రాదండి. రిలాక్స్. సెకండ్ వేరియేషన్, కరోనా కేసులు చాలా పెరుగుతున్నాయండి. మన చుట్టూరా వైఫై ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుందాం. శ్వాస తీసుకుంటూ 2 చేతులు చెవులు పక్క నుంచి పైకెత్తండి. పిడికిలు బిగించి ఒక్క ఉదటిన లాగాలి. ముక్కుకి ఇరువైపులా ఉన్న కండరాలు, ముక్కుకి బోన్ ఉన్నది మనకి, నోస్ దగ్గర బోన్, ఆ బోన్కి పక్కన ఉన్న కండరాల దగ్గర నుంచి స్క్వీజ్ చేస్తున్నాం. జలుబు చేసినప్పుడు చీదుతాం చూడండి, అట్లా రివర్స్. నాకు సరిపోవట్లేదు. సౌండ్ రావాలి అక్కడ ముక్కు దగ్గర నుంచి. లాగండి ముక్కు. ఇప్పుడు జలుబు చేసిందండి, ఇప్పుడు చీదమని చెప్తామా? సౌండ్ ఎలా వస్తుందో చూస్తారా? అది రివర్స్లో రావాలి. మీరు కమాన్ ట్రై చేస్తే వస్తుందమ్మా. అది కమాన్. రివర్స్ ఏది? అబ్బా ఎంత టెడ్డీ పేరు కదా, నవరాదా? కమాన్ చాలా. అనులోమ్ విలోమ్, ఆల్టర్నేటివ్ బ్రీతింగ్. హార్ట్ని నేచర్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టేస్తున్నాం. రైట్ నాస్ట్రిల్ని రైట్ థంబ్తో క్లోజ్ చేస్తున్నాం. లెఫ్ట్తో దీర్ఘంగా తీసుకుంటాం. రింగ్ ఫింగర్తో లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్తో వదిలేసాం. వదిలేసిన దాంతోనే తీసుకుంటాం. కీప్ గోయింగ్ వైస్ ఎవర్స్. బాడీకి మూవ్మెంట్ లేదు, బాడీ మూవ్ అవ్వకూడదు. ఓన్లీ హ్యాండ్ మూమెంట్. బ్రీతింగ్ జరగాలి. మీ కాన్సన్ట్రేషన్ హార్ట్ మీద పెట్టండి. హార్ట్కి కనెక్ట్ అయ్యి ఉన్న 5 బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ బ్లాక్స్ని మొత్తం తీసేస్తున్నాము. రింగ్ ఫింగర్తో లెఫ్ట్ని రింగ్ ఫింగర్తో క్లోజ్ చేయండి, మిడిల్ ఫింగర్ కాదు. అది రిలాక్స్. శీతిలి, బుడాపా, బ్రహ్మరి. నాలుకని స్ట్రాలాగా బెండ్ చేసి జెట్ స్పీడ్లో తీసుకుంటాం. బాడీ మొత్తం బుగ్గలతో సహా బలిజైపోవాలి. గ్యాలన్స్ ఆఫ్ ఆక్సిజన్ మింగేస్తున్నాం. హోల్డ్ చేస్తాం. యాంటీ ఏజింగ్ ప్రాసెస్. చర్మానికి ముడతలు ఉంటే టైట్ అయిపోతుందండి. ముఖంలో మంచి వర్చస్సు పెరుగుతుంది, గ్లో వస్తుంది, బాడీ స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. కోల్డ్ నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఓంకారంలోని మకారంతో రిలీజ్ చేస్తాం. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, థైరాయిడ్ ఛాన్సే లేదు. వోకల్ కార్డ్స్ ట్యూన్ అవుతాయి, మాట వినసొంపుగా తయారవుతుంది. అసలే భగవద్గీత శ్లోకాలు చాంటింగ్ జరుగుతుంది. మీ వాయిస్లోంచి వచ్చే భగవద్గీత అంత అద్భుతంగా స్ట్రెయిట్ లైన్ లింక్ శ్రీకృష్ణ పరమాత్మకి టచ్ అవుతుంది.
ఆధ్యాత్మిక చింతనకి దోహదపడుతుంది. ఒక్కొక్క పోస్చర్కి, ఒక్కొక్క బ్రీతింగ్ టెక్నిక్కి మల్టిపుల్ బెనిఫిట్స్. అయిపోతే అందరం కలిసి చేద్దాం. సౌండ్ ఎక్కడా వినిపించట్లేదు. అందరం కలిసి చేద్దాం. రెడీ, స్టార్ట్. లంగ్ కెపాసిటీ పెంచడానికి మనం హోల్డ్ ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంత. తొందర ఎందుకు పడుతున్నారు? హోల్డ్ చేయండి, ఏం కాదు. ఇంకొకసారి రిపీట్ చేద్దాం. బాడీలో వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుందండి. లైట్ వెయిట్ అయిపోతాం ప్రాణాయామంతో. అంత పవర్ఫుల్ టెక్నిక్ ఇది. శీత్కారి, పళ్ళని బిగించి జెట్ స్పీడ్లో తీసుకుంటాం. చిగుళ్ళు గట్టి పడతాయి కాబట్టి పళ్ళ సమస్యలకి ఛాన్సే లేదు. గొంతు బిగుతుకి గురవుతుంది. మైక్రో నర్వస్ సిస్టంలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. మెడ శంఖంలాగా తయారవుతుంది. ముఖం చిట్లిస్తున్నారు. ఫేషియల్ మజిల్స్లోకి బ్లడ్ సర్క్యులేషన్ అందుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. రిలాక్స్. దాదాపు గంట నుంచి మనం యోగాభ్యాసంలో నిమగ్నమైపోయి ఉన్నాం. ఆసనాలు, ప్రాణాయామంతో బాడీని మొత్తం ప్రక్షాళనం చేశాం. కొన్ని నిమిషాల పాటు ధ్యానంతో ముగించేయచ్చు. అతి ముఖ్యమైన ఘట్టం. ధ్యానానికి ఉపక్రమించాలంటే వ్యాయామం కంపల్సరీ. వ్యాయామం తర్వాత ప్రాణాయామం. దాంతో బాడీ మనకి సహకరిస్తుందండి. ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ క్లీన్ అయిపోయి మనకి సహకరిస్తాయి. ఇంట్లో పూజ చెయ్యాలి అంటే పూజా వస్తువులన్నిటినీ తోమి నీట్గా కడిగిన తర్వాత అది శుభ్రమైందా లేదా అని చూసి మరీ మనం మళ్ళీ వాడకానికి ముందుకెళ్తాం. అలా బాడీలో ఉన్నవన్నీ ప్రక్షాళన చేసి మాత్రమే ధ్యానానికి వెళ్ళాలి. ముక్కుపుటల దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. చల్లటి గాలి పీల్చుకుంటున్నాం, వేడి గాలి విడిచిపెడుతున్నాం. బ్యాక్ బోన్ అబ్సల్యూట్లీ స్ట్రైట్. మీ ధ్యాసని కనుబొమ్మల మధ్యలోకి తీసుకువెళ్ళండి.
కాషాయ వర్ణంలో దగదగా మెరిసిపోతున్న ఆ ఉదయించే సూర్య భగవానుడి ప్రతిమని కనుబొమ్మల మధ్యలో ప్రతిష్ఠించండి. మీ ముఖ వర్చస్సు పెరిగింది గమనించండి. మనసా వాచా కర్మణ చటుక్కున వెళ్ళిపోదాం ప్రయాగ్రాజ్. మహాకుంభమేళా జరిగిన ప్రాంతం, మహామునులు ఆ రోజుల్లో మనం కూడా వారితో పాటు మనం నడిచామండి. ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తున్న మనం కూడా ఆ మునులకి ఏమాత్రం తగ్గలేదు. వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ముందుకెళ్ళాం. ఆ భూమిని మీద నడుచుకుంటూ ముందుకెళ్తున్నాం. త్రివేణి సంగమం దగ్గరికి చేరుకున్నాం. త్రివేణి సంగమానికి నమస్కారం చేసి కుడికాలు ముందు పెట్టి ఆ నీటిలోకి ముందుకు సాగిపోదాం. నడుము లోతు వరకు వెళ్ళిపోయామండి. తూర్పు ముఖంగా నుంచొని 3 మునకలు వేద్దాం. జుట్టుతో సహా తడిచిపోవాలి. ఓం నమ శివాయ మహామంత్రం. మూడు మునకలు అయిపోయినాయి. సర్దుకోండి. 2 చేతులతో నీళ్లు అందుకోండి. ఓం సూర్యాయ నమః. నీరు విడవండి. రెండోసారి నీరు అందుకోండి. ఓం ఆదిత్యాయ నమః. నీరు విడవండి. మూడోసారి నీళ్లు అందుకోండి. ఓం భాస్కరాయ నమః. నీరు విడవండి. సూర్య భగవానుడికి నమస్కారం చేసి వెనుదిరగండి. ఒడ్డుకొచ్చేయండి. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. బ్రహ్మకమలాలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి. గమనించండి. కైలాస శిఖరం వైపు మన అడుగులు ముందుకు వేస్తున్నాం. కైలాస శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం చేస్తున్నాం. మనకి ఎలాంటి నొప్పులు తెలియట్లేదండి. దిక్కులు పిక్కటిల్లేలాగా ఓం నమ శివాయ మహామంత్రంతో ముందుకు సాగిపోతున్నాం. ఏ మాత్రం నొప్పులు లేవు. నాట్యం చేసుకుంటూ అధిరోహిస్తున్నామండి. అధిరోహణలో నాట్యాలు చేయలేరు, ఎక్కలేరు కదా. మనం సునాయాసంగా ఎక్కుతున్నాం. ఓం నమ శివాయ మహామంత్రం అనుకుంటూనే ఉన్నాం. చేరుకున్నాం. గమనించండి. శివపార్వతులు ఆది దంపతులు ఆసీనులై మనకి దర్శనమిస్తున్నారు. ఆ ఆది దంపతులకి ఇరువైపులా మనం కూర్చొని ముందు ధ్యానం చేద్దాం. ఆది దంపతుల సమక్షంలో ధ్యానంలో ఉన్న మీరు కళ్ళు తెరిచి ఆ ఆది దంపతులకి సాష్టాంగ నమస్కారం చేయండి.
వారి సమక్షంలో వారిని మనం డిస్టర్బ్ చేయకుండా ధ్యానం చేసినందుకు చాలా సంతసించి ఆశీర్వచనం ఇస్తున్నారు. గమనించండి, చిరునవ్వులు చిందిస్తూ ఆశీర్వచనం ఇస్తున్నారు. సాష్టాంగ నమస్కారం అనంతరం అమ్మవారు తాంబూలం ఇస్తున్నారు, అందుకోండి. అయ్యవారు విభూది ప్రసాదం ఇస్తున్నారు. కుశల ప్రశ్నలు వేస్తున్నారు. సోమవారం మా దగ్గరికి వచ్చేసారు కదా అని. బంగారు పూత పూసినట్టుగా ఉంది కైలాస శిఖరం. ఆ ఆది దంపతులకి నమస్కారం చేసి పునర్దర్శన ప్రాప్తిరస్తు వెనుదిరుగుదాం. అధిరోహించాం, అవరోహిద్దాం. తెలియకుండా అలా కిందకు వచ్చేస్తున్నామండి. అక్కడి నుంచి మనం ఉన్న ప్రాంతానికి చటుకుని వచ్చేద్దాం. కనుబొమ్మల మధ్యలో మన ధ్యాసలోంచి వెళ్ళాం. మీ చేతులు ఫ్రీగా లేవు, తాంబూలంతో ఉంది. తాంబూలాన్ని పక్కన పెట్టి 2 చేతులు ముఖం దగ్గర జోడించండి. అరచేతుల్ని స్పర్శించండి. వింతైన వేడిని ఆస్వాదించండి. కళ్ళ మీద పెట్టి ఆస్వాదించండి. కళ్ళ మీద మెల్లిగా మసాజ్ చేయండి. కళ్ళలో ఉన్న రుగ్మతులు పటాపంచలైపోతాయండి. జీవకళ సంతరించుకుంటుంది. అవే అరచేతుల్ని చెంపల మీదకి తీసుకుంటూ గడ్డం పైకెత్తి ఆకాశాన్ని చూడండి. మోకాళ్ళ మీదకి వచ్చేయండి. Get ready. Hare Krishna, Hare Rama, 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 Hara 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 Mahadeva Shambho Shankara. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద.